భూములకు భద్రత, రైతుకు భరోసా. రైతుల భూములకు భద్రత కల్పిస్తూ రికార్డులు ఇక తారుమారు చేయలేని విధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో మరోసారి భూ సమస్యలు ఉత్పన్నం కాకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామన్నారు. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో నాశనమైన రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామంటూ ఉద్ఘాటించారు. 2027 మార్చి నాటికి 1,12,00,000 పట్టాదారు పాస్ పుస్తకాల సమస్యలు పరిష్కరించి రైతులకు అందజేస్తామంటూ ప్రకటించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం సూర్యపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సూర్యపల్లి గ్రామ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి రైతులను గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు ముఖ్యమంత్రి. ₹1 కూడా అవినీతి తావు లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు అందిస్తున్నామన్నారు. ఆటో మ్యూటేషన్ తర్వాత నేరుగా రైతుల ఇంటికే పాస్ పుస్తకాలు పంపించాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. ఇనాం భూములను 22A నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. భూ వివాదాలు ఉండే గ్రామాలను కలెక్టర్లు గుర్తించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. రైతుకు భూమి అనేది ఆస్తి మాత్రమే కాదు, భద్రత, జీవనాధారం. ప్రజా దర్బార్లో వచ్చే అర్జీల్లో రెవెన్యూ సమస్యలే ఎక్కువగా వస్తున్నాయి. అందుకే భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించాలని సంకల్పించామన్నారు చంద్రబాబు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం సర్వే 2.0 చేపట్టామన్నారు. రాష్ట్రంలో మొత్తం 16,816 గ్రామాల్లో రీసర్వే చేయాల్సి ఉండగా ఇప్పటికే 6,976 గ్రామాల్లో పూర్తి చేశాం. 2027 మార్చి నాటికి రీసర్వే పూర్తి చేసి ప్రతి ఒక్కరికి రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇస్తాం.